హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్ ప్రతి ఇయర్ కూడా పీటీ 365 అని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మ్యాగజైన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మ్యాగజైన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీటన్నిటిని కూడా ఏప్రిల్ 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఈ వీడియో అనేది ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి నిర్వహించే అన్ని ఎగ్జామ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. రీసెంట్గా ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2లో కూడా మనకు విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ నుంచి క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం జరిగింది. ఈ మ్యాగజైన్లో ముఖ్యంగా బయోటెక్నాలజీ అలాగే స్పేస్ టెక్నాలజీ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ టాపిక్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరిగింది. ఇందులో మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇందులో ముందుగా స్పేస్ టెక్నాలజీలో చంద్రయాన్ 3 అనే టాపిక్ గురించి చూద్దాము. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, చంద్రయాన్ 3 అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి యూజ్ చేసినటువంటి లాంచ్ వెహికల్ వచ్చేసి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3. ఈ వెహికల్ ద్వారా అయితే ఈ పేలోడ్స్ని అయితే మూన్ పైకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పేలోడ్స్ వచ్చేసి ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ అలాగే రోవర్ని కూడా పంపించడం జరిగింది. సో ఈ చంద్రయాన్ 3 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, చంద్రుడి సర్ఫేస్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ని చేయడము, అలాగే చంద్రుడి పైన రోవింగ్ అంటే ఈ రోవర్ అనేది చంద్రుడి పైన వెళ్తుంది అని చెప్పేసి డెమాన్స్ట్రేషన్ చేయడము, అలాగే ఆ పంపించిన పేలోడ్స్తో ఇన్సైట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అంటే అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని అయితే కండక్ట్ చేయడం కోసం ఈ చంద్రయాన్ 3 అయితే మేజర్గా లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్లీ అండర్వెంట్ హాప్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎప్పుడైతే ఈ చంద్రయాన్ 3 అనేది ల్యాండింగ్ జరుగుతుందో ఆ ల్యాండింగ్ జరగకముందు సో ఒకవేళ ఆ సర్ఫేస్ అనేది కరెక్ట్గా లేకపోతే అది దానంతట అదే ఎలివేట్ అయ్యి అంటే కొంత దూరం పైకి వెళ్ళి వేరే దగ్గర అయితే దిగడం జరుగుతుంది. సో దీన్ని హాప్ ఎక్స్పెరిమెంట్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఇందులో టోటల్గా 6 పేలోడ్స్ని అయితే పంపించడం జరిగింది. అందులో ల్యాండర్ ఏదైతే చంద్రుడిపైకి వెళ్ళిన తర్వాత ల్యాండ్ అవుతుందో అందులో ఉన్నటువంటి పేలోడ్స్ వచ్చేసి రంబా ఎల్పి అనే పేలోడ్, అలాగే చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే పేలోడ్, అలాగే ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెసిమిక్ యాక్టివిటీ అంటే చంద్రుడి ఉపరితలం పైన ఎటువంటి భూకంపాలు కానీ ఎలాంటివి వస్తున్నాయి అని చెప్పేసి అధ్యయనం చేయడం కోసం దీన్నైతే ఇందులో ఉంచడం జరిగింది. ఎప్పుడైతే ల్యాండర్ అనేది చంద్రుడి పైన ల్యాండ్ అవుతుందో అందులో నుంచి రోవర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆ రోవర్లో ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అలాగే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే ఈ 2 పేలోడ్స్ని కూడా ఈ రోవర్లో ఉంచడం జరిగింది. అలాగే ప్రొపల్షన్ మాడ్యూల్లో స్పెక్ట్రో పొలారిమెట్రీ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అనే మాడ్యూల్ని అయితే ఉంచడం జరిగింది. నెక్స్ట్ కీ ఫైండింగ్స్ ఆఫ్ చంద్రయాన్ 3 అంటే చంద్రయాన్ 3 లాంచ్ చేయడం వల్ల అది మేజర్గా కనుక్కున్నటువంటి ఇష్యూస్ ఏంటి అని అంటే, ఏదైతే ఈ పేలోడ్ చాస్టే పేలోడ్ అనేది ఉందో ఇది 70 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది. మామూలుగా టెంపరేచర్ అనేది 20 to 30 degrees ఉంటుంది అనుకున్నారు, బట్ ఈ చాస్టే అనే పేలోడ్ అయితే 70 degrees టెంపరేచర్ని రికార్డ్ చేయడం జరిగింది. అలాగే
లూనార్ సర్ఫేస్, చంద్రుడి ఉపరితలం పైన ఈ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఏదైతే రోవర్లో పంపించినటువంటి పేలోడ్ ఉందో ఇది సల్ఫర్ చంద్రుడి ఉపరితలం పైన ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం వీటిని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాంగ్ముయర్ ప్రోబ్ ఇది వచ్చేసి మనకు ల్యాండర్లో ఉన్నటువంటి పేలోడ్. ఇది చంద్రుడి యొక్క ఉపరితలం పైన థిన్ ప్లాస్మా అనేది ఉంది అని చెప్పేసి ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ILSA పేలోడ్ ఏదైతే ఉందో ఇది చంద్రుడి ఉపరితలం పైన కూడా భూకంపాలు రావచ్చు అని చెప్పేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. రోవర్ అనేది 4 మీటర్ డయామీటర్ అంటే 4 మీటర్లు డయామీటర్ ఉన్నటువంటి క్రేటర్ని అయితే చంద్రుడి ఉపరితలం పైన ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చంద్రయాన్ 3ని పంపించడం వల్ల అది అబ్జర్వ్ చేసినటువంటి ముఖ్యమైన అంశాలు. అలాగే లూనార్ సాయిల్ అంటే చంద్రుడి పైన ఉన్నటువంటి సాయిల్ని లూనార్ సాయిల్ అంటారు. మామూలుగా ఇస్రో ప్లాన్ చేసింది ఏంటి అని అంటే ప్రగ్యాన్ రోవర్, ఆ రోవర్ ఏదైతే ఉందో దానికి టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్స్ పైన ఇస్రో అనే ఎంబ్లం అయితే ప్రింట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ రోవర్ అనేది ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ రోవర్ మూవ్ అవుతున్న కొద్దీ ఇస్రో అని చెప్పేసి సింబల్ పడుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఫీచర్ని అయితే యాడ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోవర్ అనేది చంద్రుడి ఉపరితలం పైన వెళ్ళినా కానీ ఆ ఇంప్రింట్స్ ఏదైతే వీళ్ళు అనుకున్నటువంటి ఆ ఇంప్రింట్స్ అనేవి సరిగ్గా పడలేదు. సో దానికి ఇస్రో ఏం చెప్తుంది అని అంటే లూనార్ సాయిల్ ఈజ్ నాట్ యాక్టింగ్ డస్టీ బట్ ఈజ్ లంపీ. అంటే అక్కడ దుమ్ము అయితే లేదు కానీ బట్ లంప్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు లాగా ఉంది కాబట్టి ఈ ఇంప్రింట్స్ అనేవి కరెక్ట్గా పడలేదు అని చెప్పేసి ఇస్రో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ లూనార్ సాయిల్ పైన ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ కూడా లేదు. అలాగే ఈ సాయిల్ గ్రెయిన్స్ అనేవి షార్ప్గా ఉంటాయి. ఈ లూనార్ సాయిల్ అనేది చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా అలాగే అన్కాన్సాలిడేటెడ్గా ఉన్నటువంటి రాక్ అన్నమాట. అందుకనే ఈ ప్రింట్ కూడా దాని మీద మనకు కనిపించలేదు. అలాగే ఇస్రో అనేది చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ని దాని పని అయిపోయిన తర్వాత లూనార్ ఆర్బిట్ అంటే చంద్రుడి యొక్క ఆర్బిట్ నుంచి భూమి యొక్క ఆర్బిట్కి అయితే రిటర్న్ తీసుకురావడం జరిగింది. సో ఇది ఇస్రో ఫస్ట్ టైం ఇలాంటి డెమోన్స్ట్రేషన్ అయితే ఫస్ట్ టైం కండక్ట్ చేసింది. వేరే సెలెస్టియల్ బాడీ నుంచి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం అనేది ఇస్రోకి ఇది ఫస్ట్ టైం. ఆల్రెడీ చంద్రుడి మీదకు చంద్రయాన్ 1 అలాగే చంద్రయాన్ 2 2008, 2019 సంవత్సరంలో కూడా వీటిని ప్రయోగించడం జరిగింది. సో చంద్రయాన్ 1 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే చంద్రుడికి నియర్ సైడ్ అలాగే ఫార్ సైడ్ అని ఉంటుంది, అది నెక్స్ట్ పేజ్లో వస్తుంది. సో దాన్ని 3 డైమెన్షనల్ అట్లాస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఫస్ట్ చంద్రయాన్ 1 అయితే పంపించడం జరిగింది. సో అలాగే ఈ చంద్రయాన్ 1 పంపించడం వల్ల అది చేసినటువంటి ఫైండింగ్స్ ఏంటి అని అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో దాన్ని వేపర్ ఫామ్లో ఉంది అని చెప్పేసి తక్కువ అమౌంట్లో ఉంది అని చెప్పేసి డిటెక్ట్ చేయడం జరిగింది. అది కూడా నార్త్ పోలార్ రీజియన్లో దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎక్స్రే సిగ్నల్స్ అనేవి కూడా ఉన్నవి డ్యూరింగ్ వీక్ సోలార్ ఫేజ్ టైంలో కూడా ఎక్స్రే సిగ్నల్స్ ఉంటాయని చెప్పేసి డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే చంద్రయాన్ 2ని 2019లో అయితే పంపించడం జరిగింది. సో దీంతో కూడా సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని చెప్పి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి హైడ్రాక్సైల్ రాడికల్ అలాగే వాటర్ మాలిక్యూల్ని రెండింటిని సపరేట్గా డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల చంద్రుడి ఉపరితలం పైన కూడా వాటర్ ఉంటాయని చెప్పేసి ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. అలాగే క్రోమియము, మ్యాంగనీస్ ఇలాంటి మైనర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది డిటెక్ట్ చేసింది.
భారతదేశం మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా చంద్రుడిపై అన్వేషించడానికి కోసం కొన్ని మిషన్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో సౌత్ కొరియాకు సంబంధించినటువంటి ధనురి మిషన్, అలాగే జపాన్కి సంబంధించినటువంటి హకుటో ఆర్ మిషన్, అలాగే రష్యాకి సంబంధించినటువంటి లూనా 25 అనే మిషన్, యుఎస్ఏకి సంబంధించినటువంటి ఆర్టెమిస్ 2 మిషన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి బేర్షీట్ 2 మిషన్, వీటన్నిటిని కూడా చంద్రుడిపైన ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం ఇతర దేశాలు అయితే వీటిని పంపించడం జరిగింది. అలాగే లూపెక్స్ అనేది ఫ్యూచర్లో దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. జాక్సా జపాన్ స్పేస్ ఏజెన్సీ అలాగే ఇస్రో ఈ రెండు కలిసి కూడా లూపెక్స్ అనే దాన్ని చంద్రుడిపైకి పంపాలి అని చెప్పేసి ప్లాన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్. సో ఈ చంద్రయాన్ అనేది ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ఏదైతే చేయాలి అని అనుకున్నారో అది అకాంప్లిష్ అవ్వడం జరిగింది. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన పాయింట్ని ఏదైతే ఈ విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన పాయింట్ని శివశక్తి పాయింట్ అని, అలాగే ఆల్రెడీ ఇంతకుముందు 2019లో చేపట్టినటువంటి చంద్రయాన్ 2 ఏదైతే ఉందో అది ల్యాండర్ ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ పాయింట్ని వచ్చేసి తిరంగ పాయింట్ అని నేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సింగిల్ లైన్ బిట్స్ అనేవి కూడా కొన్ని ఎగ్జామ్స్లో అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఆగస్ట్ 23, 2023 ఆ రోజున చంద్రయాన్ 3 అయితే ల్యాండింగ్ అవ్వడం జరిగింది. సో ఆ రోజున నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇండియా అనేది ఈ చంద్రయాన్ 3 ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ప్రపంచంలోనే చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీగా మారింది. అలాగే మూన్ పైన 4th కంట్రీ, చంద్రుడిపైకు సక్సెస్ఫుల్గా పంపినటువంటి మిషన్స్లో ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, అలాగే రష్యా, చైనా ఈ 3 ఉండగా 4th కంట్రీ వచ్చేసి ఇండియా, అలాగే 5th కంట్రీ వచ్చేసి జపాన్. చంద్రుడి ఉపరితలం పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి గల మేజర్గా ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అని అంటే డిఫికల్ట్ టెరైన్, అంటే అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ అనేది ఒక ప్లెయిన్ సర్ఫేస్ కింద ఉండదు, అనీవెన్గా లైక్ కొండలు కానీ అలాగే లోయలు కానీ ఇలాంటివన్నీ ఉండటం జరుగుతుంది. సో ఈ చంద్రయాన్ 3 మిషన్ ఎప్పుడైతే దాని మీదకి ల్యాండ్ అవుతుందో అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక ఛాలెంజ్. అలాగే డిస్టెన్స్, ఎప్పుడైతే ఈ ల్యాండర్ అనేది 6000 km/h నుంచి ఒక్కసారిగా జీరోకి వెళ్ళాలంటే ఇది కూడా కొంచెం కష్టమైన పని. అలాగే మూన్ మీద అట్మాస్ఫియర్ అనేది లేదు కాబట్టి అక్కడ పారాషూట్స్ అనేవి ఈ స్పీడ్ అనేవి తగ్గించలేవు. నెక్స్ట్ వచ్చేసి లూనార్ డస్ట్. ఈ లూనార్ డస్ట్ అంటే మనకు ఇది ఇంత స్పీడ్లో దిగుతున్నప్పుడు దీనికి ఉన్నటువంటి కెమెరాస్ కానీ వాటిపైన ఉన్న లెన్స్కి కానీ డస్ట్ అవ్వడం వల్ల సో ఈ ఆబ్జెక్టివ్ అనేది కరెక్ట్గా అచీవ్ చేయలేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి చంద్రయాన్ 3 ఈ ఛాలెంజెస్ని ఎలా ట్యాకిల్ చేసింది అని అంటే ఈ ల్యాండింగ్ సైట్ని 500x500 మీటర్స్ నుంచి 4x2.5 కిలోమీటర్స్కి పెంచడము, అలాగే ఈ ల్యాండింగ్ వెలాసిటీని అంటే వర్టికల్ వెలాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా 2 m/s నుంచి 3 m/sకి పెంచడము, అలాగే థ్రస్టర్స్ అంటే ఈ దిగబోయే ముందు ఈ థ్రస్టర్స్ని మండించి దాని యొక్క స్పీడ్ని అయితే తగ్గించడం జరుగుతుంది. దీని ముందున్న వర్షన్స్ కన్నా తక్కువ నెంబర్ ఆఫ్ థ్రస్టర్స్ వాడిన కొద్దీ కూడా సో దీంట్లో ఇంప్రూవ్ చేసినటువంటి థ్రస్టర్స్ని అయితే వాడడం జరిగింది. అలాగే ఈ సోలార్ ప్యానెల్స్ని కూడా పెద్ద సైజులో ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేశారు. దీన్ని ఆల్రెడీ ముందుగానే ఇక్కడ ల్యాండ్ పైన టెస్ట్ చేయడం జరిగింది. ఫ్యూయల్ని క్యారీ చేసే కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ చంద్రయాన్ 3 అనేది సౌత్ పోల్ అంటే మూన్ యొక్క సౌత్ పోల్ మీద మాత్రమే ఎందుకు చేపట్టాలి అని అనుకున్నారంటే చాలా సంవత్సరాల కాలం నుంచి కూడా మనకు క్రేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోపర్నికస్ క్రేటర్ కానీ ఇలాంటి క్రేటర్స్ అన్నీ కూడా వీటికి సన్లైట్ అనేది చాలా సంవత్సరాల నుంచి దొరకలేదు. సో సన్లైట్ లేదు కాబట్టి మేబీ అక్కడ షాడో అంటే ఏదైతే నీడ ఉంది కాబట్టి వాటర్ ఉండే ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తాయని చెప్పేసి దీన్ని సౌత్ పోల్ మీద ఎక్కువగా ఈ మిషన్ అయితే టార్గెట్ చేయడం జరిగింది.
అలాగే కొన్ని ఎసెన్షియల్ రీసోర్సెస్ లైక్ మెర్క్యూరీ కానీ సిల్వర్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి వాటిని కనుగొనడం కోసం కూడా ఈ మిషన్ని చేపట్టడం జరిగింది. సో ఇంతకుముందు ఏదైతే అన్ని స్పేస్ క్రాఫ్ట్ అంటే మూన్ పైకి పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూన్ యొక్క ఈక్వెటోరియల్ రీజన్ మీద మాత్రమే ల్యాండ్ అవ్వడం జరిగింది. ఎందుకు అనంటే ఈ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యే కంటే ఈక్వేటర్ మీద ల్యాండ్ అవ్వడం అనేది చాలా ఈజీ, అలాగే సేఫర్. కాబట్టి ఈ ప్రీవియస్ మూన్ మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి టెరైన్ కానీ లేదా టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత మరియు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కానీ ఈ మిషన్స్ని చేపట్టడానికి చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి ఈక్వెటోరియల్ రీజన్లో ఎక్కువగా వీటిని చేపట్టడం జరిగింది. అలాగే ఈ మిషన్స్కి కావాల్సినటువంటి సన్లైట్ కూడా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఈ ఈక్వెటోరియల్ రీజన్లో ఎక్కువగా చేపట్టారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైడల్ లాకింగ్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఇస్రో పోస్ట్పోన్ ద ప్లాన్స్ టు రివైవ్ ద ల్యాండర్ విక్రమ్ అండ్ రోవర్ ప్రగ్యాన్ విచ్ వర్ పుట్ టు స్లీప్ టు సర్వైవ్ ద లూనార్ నైట్. అంటే మనకు చంద్రుడి పైన 2 వారాల పగలు 2 వారాల రాత్రి అనేది ఉండటం జరుగుతుంది. సో మనకు ఈ మిషన్ని ఎలా లాంచ్ చేశారు అని అంటే ఎప్పుడైతే ఈ మిషన్ ల్యాండర్ ఏదైతే ల్యాండ్ అవుతుందో అప్పుడే మనకు కరెక్ట్గా సన్లైట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 2 వారాల పాటుగా ఈ మిషన్ పనిచేసేలాగా పెట్టారు. అలాగే ఈ 2 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మిషన్ని స్లీప్ మోడ్లోకి అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఈ చంద్రయాన్ 3 మిషన్ అనేది సోలార్ పవర్డ్ మిషన్. అలాగే దీన్ని చంద్రుడి మీద ఉన్నటువంటి డే లైట్తో కోయిన్సైడ్ అయ్యేలాగా దీన్ని పంపించడం జరిగింది. అలాగే చంద్రుడి పైన ఈ డయోర్నల్ టెంపరేచర్ అంటే పగలు రాత్రికి ఉండేటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఈ డయోర్నల్ టెంపరేచర్ అంటాము. అంటే పగలు డే టెంపరేచర్ వచ్చేసి ఈక్వేటర్ దగ్గర 120 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అలాగే నైట్ టైం టెంపరేచర్ వచ్చేసి -130 డిగ్రీస్. అంటే మార్నింగ్ ఏమో ఎక్కువ హై టెంపరేచర్ ఉండి నైట్ టైం డ్రాస్టిక్గా ఈ టెంపరేచర్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క టెంపరేచర్ చేంజెస్కి మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ భూమి మీద ఉన్నట్టుగా చంద్రుడి మీద అయితే అట్మాస్ఫియర్ వాతావరణం అయితే ఉండదు. అలాగే మూన్కి ఎర్త్కి ఉన్నటువంటి టైడల్ లాకింగ్ వల్ల ఈ టెంపరేచర్ చేంజెస్ అయితే ఉంటాయి. అసలు ఈ టైడల్ లాకింగ్ ఏంటి అని అంటే మనకు భూమి చుట్టూ చంద్రుడు తిరగడం అయితే జరుగుతుంది. కానీ భూమి మీద ఉన్న ఒక వ్యక్తి ఎప్పుడు కూడా చంద్రుడికి ఒక సైడ్ ఉన్న ఫేస్ని మాత్రమే చూడగలుగుతారు. దాన్నే నియర్ సైడ్ అని అంటారు. మనం చూడలేని సైడ్ని ఫార్ సైడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడు తన చుట్టూ తాను కూడా తిరగటం జరుగుతుంది. సో ఈ రెండు సింక్రొనైజ్ అవ్వడం వల్ల మనకు చంద్రుడు ఎప్పుడు కూడా ఒక సైడ్ మాత్రమే కనిపించడం జరుగుతుంది. దీన్నే ఈ మెకానిజంని టైడల్ లాకింగ్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తారు. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ రిమైన్స్ విజిబుల్ ఫ్రమ్ ద ఎర్త్. నియర్ సైడ్ ఆఫ్ ద మూన్ వచ్చేసి నియర్లీ 60% అయితే మనకు మూన్లో విజిబుల్గా ఉంటుంది. అలాగే ఫార్ సైడ్ వచ్చేసి రిమైనింగ్ 40% మనకు ఎప్పటికీ కూడా చూడలేము. మనకు ఈ ఫార్ సైడ్లో ఈ సన్లైట్ అనేది అయితే పడుతుంది. బట్ ఆ టైంకి మనకు మూన్ వచ్చేసి న్యూ మూన్ ఫేజ్లో ఉంటుంది. అది మనము సూర్యుడి యొక్క కాంతి ఆ టైంకి మనకు చంద్రుడి మీద పడదు కాబట్టి మనకు ఆ సైడ్ అనేది కనిపించదు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడైతే తన కక్ష నుండి పక్కకు వెళ్తున్నప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది భూమి వైపుకు లాగుకోవటం అయితే జరుగుతుంది.